ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మళ్లీ తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ విస్తృత చర్చలు జరిపాయి. హార్మూజ్ జలసంధి మార్గం గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించే విషయంపై టెహ్రాన్కు వెళ్లినటువంటి ఒమన్ ప్రతినిధుల బృందం 2 రోజుల పాటు ఇరాన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి అధికారికంగా ధృవీకరించారు. ఒమన్తో జరిగిన చర్చల్లో కొంత పురోగతి సాధించామని చెప్పారు. అయితే తీర ప్రాంత దేశాల సార్వభౌమాధికారానికి నష్టం వాటిల్లకుండా హార్మూజ్ గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఇరు దేశాల నేతలు చర్చించినట్టు బఘేయి తెలిపారు. సాంకేతిక, రాజకీయపరమైన అంశాలపై ప్రధానంగా చర్చలు జరిపినట్టుగా చెప్పారు. అయితే హార్మూజ్ జలసంధి మార్గం గుండా వెళ్లేటువంటి నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, అదే సమయంలో చర్చలు కొనసాగుతాయని ఇస్మాయిల్ బఘేయి స్పష్టం చేశారు. మరొకవైపు హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సేవా రుసుములు విధించడంపై చర్చిస్తామని ఒమన్, ఇరాన్ దేశాలు జూన్లోనే ప్రకటించాయి. అది అమెరికాకు రుచించలేదు. దీంతో ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం కుదిరిన రోజుల వ్యవధిలోనే హార్మూజ్ కేంద్రంగా మరోసారి వివాదం మొదలైంది. హార్మూజ్ పై పట్టు సాధించేందుకు అమెరికా మరోసారి దాడులు మొదలుపెట్టింది. అయితే యుఎస్ఏ చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హార్మూజ్ ను మూసివేసినట్టుగా ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఒక్క నౌకను కూడా హార్మూజ్ దాటనివ్వబోమని హెచ్చరించింది. దీంతో హార్మూజ్ కు మరొక వైపు ఉన్నటువంటి ఒమన్ తీరం గుండా నౌకలు ప్రయాణించేలా అమెరికా ప్రోత్సహించింది. అందుకు ఒమన్ కూడా అంగీకరించింది. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కొన్ని రోజులుగా ఇరాన్ పై అమెరికా దాడులు నిలిపివేయడంతో టెహ్రాన్, మస్కట్ల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మళ్లీ తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ విస్తృత చర్చలు జరిపాయి. హార్మూజ్ జలసంధి మార్గం గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించే విషయంపై టెహ్రాన్కు వెళ్లినటువంటి ఒమన్ ప్రతినిధుల బృందం 2 రోజుల పాటు ఇరాన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి అధికారికంగా ధృవీకరించారు. ఒమన్తో జరిగిన చర్చల్లో కొంత పురోగతి సాధించామని చెప్పారు.